గౌతమ్ వాళ్ళ పిల్లల తాతగారు. సార్ ఈ లైఫ్ ఎలా ఉంది సార్? మొన్ననే డిస్కస్ చేసాం మనం ఈ విషయం. వాళ్ళు చాలా మొహమాటం లేకుండా కొన్ని విషయాలు చెప్తారంట. ఏం చెప్తారు సార్? గుర్తుపెట్టుకున్నావా? బాగా గుర్తుపెట్టుకున్నాను సార్. ఇట్లాంటి బాగా గుర్తుంటాయి సుమా. అబ్బా సార్ ఒక్కసారి ఈ రోజు చిరంజీవి గారికి చెప్పకుండాలాగా ఆయనకి చెప్పుకోవడానికే సగం ఉంటాయి. దాన్ని ఏమంటారు, ఏంటో ఆయన గురించి ఏదైనా మాట్లాడటానికి 40 ఏళ్ల క్రితం భయం పడిపోయింది. అవునా? 40 ఏళ్ల క్రితం ఏం భయం పెట్టారు? భయపెట్టడం అంటే ఏంట్రా అని కాదు. చూడగా ఇప్పుడు నిన్ను చూడగానే రాజీవ్ భయపడుతుంటాడు చూడు, అలాగా. అంటే నీకు ఈజీగా అర్థమైపోయింది చూసినప్పుడు. అలాగా ఆయన ఈజ్ సచ్ ఎ లెజెండరీ పర్సనాలిటీ. ఫస్ట్ టైం ఆయన అక్కడ చూసినప్పుడు వాళ్ళ ఇంటి ముందు బజుల్లా రోడ్లో ఒక 50 మంది 60 మంది పొద్దునే ఉంటారు జనం. వాళ్ళల్లో ఒకటి నేను అని అరిచిన రోజు ఉంది నాకు తెలుసు. అప్పటి నుంచి అతను ఇలా రండి పిలవండి అని చెప్పినప్పుడు వెళ్ళి పలకరించిన ఆ రోజులు అవి గుర్తుండి ఆయన కాలు దిగి గౌక్కని వెళ్ళిపోతుంటే సార్ 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 తాత అంటే అలవాటు అయిపోయింది. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది ఆయనతో పరిచయం. అయినా అంటే పెద్ద మాటలు అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానండి, స్టిల్ భయమే సుమా. అదిగో ఇలా మెచ్చుకుంటున్నా కూడా ఇలా చేయి పెడదాం ఉంటే భయం. ఏం మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ సినిమాలో లాగా ఫ్రిడ్జ్ లో దాచిపెడతారు. అది